ఇలా ఎవరు ఏ విషయంలో బెండ్ అవుతున్నారో, కొంతమందికి అసూయ, కొంతమందికి పగ, ఎవరు ఏ విషయంలో వీక్గా ఉన్నారో ఆ దెయ్యం వచ్చి అక్కడే కూర్చుంటుంది. అన్ని దయ్యాలు వచ్చి కూర్చో, అదును చూసి కొడతాడు సైతాను. వాడేం పిచ్చోడు కాదు, వాడి సామ్రాజ్యం, వాడికి చాలా పని ఉంది, అనవసరంగా ఎక్కువ మందిని పెట్టడు. ఈ విషయంలో ఇతను దొరుకుతాడు. ఈ విషయంలో ఆల్రెడీ మెతక బుద్ధి, ఈ విషయంలో దొరుకుతుంది. ఈ మనిషి కాచుకొని ఉంటుంది, గడప దగ్గరే ఉంటుందట. జాగ్రత్త, పొరపాటున తలుపు తెరిచావా అయిపోయినట్టే. ప్రభు బయటికి రావటం, ఈ పాపం లోపలికి పోవటం, ఆ తర్వాత నెక్స్ట్ చెయ్యరాని పాపం, తర్వాత దిద్దుకుందాం అనుకున్నా దిద్దుకోలేనటువంటి పరిస్థితి అయిపోతుంది సోదరా.